Though video is 2 minutes or less than 2, it takes much time to edit and capture. సరే సరే అవన్నీ పక్కకెట్టేస్తే ఇవాళ రెసిపీ షీర్ కుర్మా. అండ్ దీనికి మోస్ట్ హైలైట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని గ్యాదర్ చేసి, సో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని బాగా వీలైనంత వరకు కట్ చేసి పెట్టుకుంటే బెస్ట్ బిఫోర్ యూ యాడ్. ఇలా ఆడుకోవాలి నాలా. జోక్స్ అపార్ట్, గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అది ఇంకో ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇందులోనే ఈ నెయ్యిలోనే సెవయ్య వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ లుక్ లైక్. అండ్ అదే సేమ్ బౌల్లో వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వేసి బాగా బాయిల్ చేసుకోండి. అండ్ అది బాయిల్ అయిన తర్వాత ఇందులోకి పాలు, మిల్క్ మేడ్ అండ్ కార్డమమ్ సీడ్స్, ఇలైచీ మీకు దంచిన పౌడర్ ఉంటే ఓకే, లేదంటే దంచి వేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ ఇది రెడీ అయినట్టే. వెన్ యూ స్టార్ట్ సంథింగ్ మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నోట్ టు నోట్, పాయింట్ టు పాయింట్ రాసి మరీ పంపించింది రెసిపీ. అండ్ ఐల్ పోస్ట్ ఇట్ సూన్. ఓకే, లాస్ట్‌లో బాగా బాయిల్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ఏసి లాస్ట్‌లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ సర్వ్ ఇట్ ఇన్ ఎ బౌల్. మీకు వేడిగా అవ్వాలంటే వేడిగానే తీసుకోండి. లేదు మాకు చల్లగా కావాలంటే పుట్ ఇట్ ఇన్ ఎ ఫ్రిడ్జ్ అండ్ సర్వ్. అండ్ దేర్ యూ గో.